రమ్మా. నువ్వేం చేస్తావమ్మా? హౌస్ వైఫ్ సార్. హార్టీ వెల్కమ్ టు యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏం చదువుకున్నాం మనం? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సార్. సెకండ్ ఇయర్ చేసాం. హౌస్ వైఫ్ సార్. ఇప్పుడు ఓకే అమ్మా. మీ ఆయన ఏం చేస్తాడమ్మా? డ్రైవర్ సార్. డ్రైవర్ మా. ఎక్కడమ్మా? లోకల్గా ఆటోనా లేకుంటే ట్యాక్సీ? కార్ సార్. కార్ పెట్టుకున్నా. సొంత కారా లేకుంటే? అదేమ్మా. ఇప్పుడు ఆయన ఏమాత్రం సంపాదిస్తారు మా మీ ఆయన? About 15 to 20,000 sir. నువ్వేం చేస్తావమ్మా? House wife, I stay at home. ఏదో ఒక పని చేయొచ్చు కదా. Being a mother of 3 children, it's very hard for me. 3 children మా? Yes. ఓకే, ఏం చదువుతారమ్మా పిల్లలు? One is in 9th standard, one 7th standard ఒక పాప, 12th standard పాప sir. ఇంకొక అమ్మాయి అమ్మా? 3rd standard. 3rd standard. ముగ్గురికి డబ్బులు వస్తుందా? తల్లికి 45,000 వస్తుంది. 45,000 అంటే 2,000 తగ్గించి స్కూల్కి ఇచ్చి మిగిలిన డబ్బులు పంపిస్తారు. ఓకే, గుడ్. ఇంకేంటమ్మా? Sir, actually we do farming sir. We don't have our own land. So we are doing about more than 2 acres. And we are very much benefited with an HNS project sir. ఆ నీళ్ళ వల్ల మీకు బెనిఫిట్ ఏంటమ్మా? Bore levels పెరుగుతాయి కదా సార్. పెరుగుతాయి, నీళ్ళు వస్తాయి, దానివల్ల పంటలు బాగా వస్తాయి. మీకు కూడా పంటలు ఎండిపోకుండా గిట్టుబాటు వస్తుంది. వెరీ గుడ్. అవునమ్మా. ఈసారి ఇంకా కరువు ఉండదులేండి మా ఇక్కడ. ఎవ్రీ ఇయర్ నీళ్ళు తీసుకొస్తాం, అన్ని చెరువులు నీళ్ళు నింపుతాం, గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెంచుతాం, అన్ని టెంపుల్ పెట్టి మీ పాలారులో కూడా చెక్ డ్యామ్లు కడతాం, అన్నీ చేస్తాం. థ్యాంక్ యూ అమ్మా. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. నువ్వు కూడా పిల్లలు పెద్ద అయినాక ఏదో ఒక యాక్టివిటీ చేస్తాను. తప్పకుండా. ఇప్పుడు MSML కూడా పెడుతున్నాం. ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే దాన్ని పెద్ద అభివృద్ధి కావచ్చు. ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇక్కడ ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న కుప్పంలో ఒక 10,000 మందిని చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి చేస్తాం. ఓకే మా, గుడ్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. హాయ్, కమ్ కూర్చోమ్మా. నీ పేరేంటి? ఫహర్నా. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఎక్కడ? కుప్పం. తల్లికి వందనం కింద సార్ నాకు తిట్ల పడింది, మీ వల్లనే అయింది. నేను బాగా చదువుతున్నాను, నేను మీలాగే ఆడుతున్నా. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్. బాగున్నామ్మా. నువ్వేం చేస్తావమ్మా? నేను అగరబత్తి కంపెనీ పెట్టినాను సార్. చిన్నగా ప్రొడక్షన్ చేస్తా ఉన్నాము. ఏ మాత్రం చేస్తాము ఇప్పుడు? ఇప్పుడు వచ్చి 20 మెంబర్స్ మన దగ్గర పని చేస్తారు సార్. ప్రొడక్షన్ చేస్తా ఉన్నాము. సో ఇంకా దానికి సెంటింగ్ ప్యాకింగ్ చేసి కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని ఇంకా 50 మెంబర్స్ పని వాళ్ళని కొంచెం. నువ్వేం చదువుకున్నామ్మా? నేను MSc బయోకెమిస్ట్రీ చదివాను. ఓ, MSc బయోకెమిస్ట్రీ చేసావు. వెరీ నైస్. దెన్ నువ్వు ఇంకా కొంచెం ఎస్టాబ్లిష్ చేయొచ్చు బాగా. స్టెప్ బై స్టెప్ చేసి మేము సెంటింగ్ ప్యాకింగ్ మేము సొంతంగా చేసుకొని స్వర్ణ కుప్పం కింద అది ఆర్డర్స్ ఇస్తామని ఉన్నాం సార్. వెరీ గుడ్ థింగ్ అమ్మా. బాగా నువ్వు చేయగలిగితే దాని మీద మంచిది వస్తుంది. PMEGP కింద లోన్ కూడా అప్లై చేసినాం సార్. ఇప్పుడు నువ్వు వికాస్తో టచ్లో ఉండమని చెప్తానికి అంటే మిమ్మల్ని అందరినీ నర్చర్ చేస్తారు, మోటివేట్ చేయడం, ఆంటర్ప్రెన్యూర్స్ని గైడ్ చేయడం. ఉన్నారా? కుప్పంలో నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా మహిళల్లో? ఉన్నారా? ఎవరన్నా కానీ నేను మీ దగ్గర కాదు, ఎంతమందికి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలు అవుతారని చిన్న చిన్న కంపెనీలు పెట్టి నువ్వు పెట్టావు. అగరబత్తి కూడా ఉన్నారు సార్. 2-3 కంపెనీస్ చిన్నగా పెట్టిన ఉన్నారు సార్. అంటే మేము 20 మెంబర్స్ ఇప్పుడు మా దగ్గర పని చేస్తారు. ఇంకా మేము పెంచుకోవాలి అని. మీరు ఒక వేస్తారు, మీలాంటి వాళ్ళు కూడా తయారు కావాలి. అవును సార్. సరే సార్. వెరీ నైస్ అమ్మా. నాకు మంచి. నేను అక్కడ కుప్పంలో వివో లీడర్గా ఉన్నాను కాబట్టి బస్సులో వచ్చేది పోయేది నాకు ఫ్రీగా ఉండేది సార్. ఫ్రీగా వస్తుంది. గ్యాస్ ఫ్రీగా వచ్చింది. అన్నా క్యాంటీన్ లో భోజనం ఎప్పుడు పోయినా నేను ఫస్ట్ అన్నా క్యాంటీన్ కే పోయి భోజనం అక్కడ భోజనం చేసి వెళ్ళొచ్చు. గవర్నమెంట్ అన్ని ప్రోగ్రామ్స్ ఇస్తున్నామా, ఇవన్నీ ఉపయోగించుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సరే సార్. సరే సార్. నీ పేరేంటమ్మా? కామాక్షి సార్. కామాక్షి. ఓకే, థ్యాంక్ యూ. పాప మీ
నీతో చూడెల్లా మాట్లాడని వచ్చింది. చాలా బాగా మాట్లాడుతుంది. సరే, ఎంతమంది పిల్లలమ్మా? నాకు 3 పిల్లలు సార్. ఈ చిన్న పాప, పెద్దోళ్ళు 2 ఇంట్లోనే స్కూల్ పోయినారు సార్. వాళ్ళు ఏం చేస్తారమ్మా? పెద్ద పాప 6th చదువుతుంది సార్. తమ్ముడు 3rd స్టాండర్డ్. పాప ముగ్గురికి డబ్బులు వచ్చిందమ్మా? వచ్చింది సార్. అదే మీకు ధన్యవాదాలు చెప్పాలని అది వచ్చింది సార్. వెరీ నైస్ అమ్మా. బాగా చదువుకో. ఏమవుతావు చదువుకొని? ఏమవుతావు? టీచర్. గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. అభినందనలు. ఓకే అమ్మా, రండి. అమ్మా, ఏంటమ్మా నీ పేరేంటమ్మా? కవిత సార్. కవిత. ఆశా. వర్కర్. ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటమ్మా? నీ ఏరియాలో ఏం చేస్తున్నావు నువ్వు? నీ అనుభవాలు ఏంటి? సార్ నేను ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను, గుడిపల్లి మండలం డ్యూటీ చేస్తున్నాను సార్, విలేజ్లో. నేను అక్కడ మీటింగ్స్కి. నువ్వేం చదువుకున్నావమ్మా? సార్ ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. ఇంటర్ సెకండ్ ఇయర్ చేసావు, ఇప్పుడు ఆశా వర్కర్గా పనిచేస్తున్నావు. నీ అనుభవాలు ఏంటమ్మా చెప్పు. సార్ మాకు ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల చాలా కొంచెం ఫ్రీ అయింది సార్ మాకు. ఫస్ట్ వచ్చేసి మేము ఆటోలో వెళ్తా ఉన్నాము, రోజు 150-100 లాగా ఛార్జెస్ అవుతాను సార్. ఇప్పుడు వచ్చేసి ఫ్రీ బస్ వల్ల మాకు కొంచెం బెనిఫిట్ అయింది సార్. ఆ ఛార్జెస్ మిగిలించుకొని మాకు ఇంటి సౌకర్యానికి ఉపయోగించుకుంటున్నాం సార్. ఓకే అమ్మ, ఇప్పుడు గ్యాస్ వస్తుంది కదా? వస్తుంది సార్. గ్యాస్ వస్తుంది. ఇప్పుడు రేషన్ అవన్నీ కూడా వస్తుంది కదా మీకు ఆశా వర్కర్స్కి? ఇది కూడా వస్తుంది. ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తారు సార్? పాప 6 సార్, పాప 6 క్లాస్ సార్, బాబు వచ్చేసి 2వ క్లాస్ సార్. ఇద్దరికి వస్తున్న డబ్బులు కూడా వచ్చాయి కదా? ఇద్దరికి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చావమ్మా, టెక్నాలజీ బేస్ చేసుకొని టాటా వాళ్ళతో కలిసి చేశారు. ఐడియా ఉంది నీకు? దానికి సంజీవన్ అనే పేరు పెట్టాం ఇప్పుడు కొత్తగా. సంజీవన్ అనే పేరు పెట్టి దాన్ని లాజికల్గా తీసుకుపోవాలని వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు దాంట్లో ఏంటంటే మెయిన్గా కేర్ అండ్ గ్రో కూడా తీసుకొచ్చారు కదా, ఐడియా ఉంది మీకు? మీ సెంటర్ కూడా దాన్ని ఇంక్లూడ్ చేసాం. కేర్ అండ్ గ్రో ప్రకారం ఎంతమంది మీ దగ్గర ఉండే పిల్లల్లో ఇంకా డెఫిషియన్సీస్ ఉన్నాయి, పుట్టుకతో వచ్చినటువంటి డెఫిషియన్సీస్ ఎంతమందిలో ఉన్నాయి, అదేమైనా ఐడెంటిఫై చేశారా? నీకు 2 ఉన్నాయమ్మా. చిన్న ఎన్ని ఏంటమ్మా నీ అసెస్మెంట్ ఏంటి? వాట్ టైప్ ఆఫ్ డెఫిషియన్సీస్? సార్ వాళ్ళకి మనకి ఆర్బీఎస్కే వాళ్ళు వచ్చినారు సార్, నన్ను కూడా వచ్చినారు సార్. ఆర్బీఎస్కే వాళ్ళు చూసి వాళ్ళకి ఏం కావాలి ట్రీట్మెంట్ అనేది చెప్పినారు సార్. వాళ్ళు నువ్వు కూడా గుర్తించావమ్మా వాళ్ళకి ఆ డెఫిషియన్స్ ఉన్నాయని ముందుగా? గుర్తించావు, కానీ అప్పుడేం చేయలేకపోయారు. లేదు సార్. ఇప్పుడు నీకు ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడు దాని మీద అన్ని కరెక్ట్ చేస్తున్నావు. అవసరమైతే పిఎస్ మెడికల్ కాలేజీ పంపించి ఏమేం చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తారు. దానిపైన కూడా ఒక కార్యక్రమం తీసుకున్నాం. అంటే కుప్పంలో ఎవరు పుట్టినా వాళ్ళు చిన్నప్పుడు కొన్ని పుట్టుకతో వచ్చినటువంటి సమస్యలను అధిగమించేట్టుగా ఈ కార్యక్రమాన్ని కేర్ అండ్ గ్రో ద్వారా ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇది దేశంలోనే మొట్టమొదటిసారి. ఇది సక్సెస్ అయితే రేపు రాబోయే రోజుల్లో టాటా డిఎన్సీ వల్ల కూడా మాకు కొంచెం వర్క్ తగ్గింది సార్. బాగా ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చేసింది కదమ్మా, వాళ్ళు వెళ్ళడం కానీ చూపించుకోవడం అన్నీ కూడా ఆన్లైన్లో కూడా కన్సల్టేషన్స్ పెట్టేసాం కదమ్మా. రేపు నాలెడ్జ్ కూడా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం, అవన్నీ ఇక్కడ ఉపయోగిస్తాం. ఉపయోగించి ఎక్కడ ఇబ్బంది లేకుండా మీ అందరికీ ఎప్పటికప్పుడు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. మనకు ఇవన్నీ రాను ఇంకా పెరుగుతాయి. బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా వర్కౌట్ చేస్తున్నారు, మెలండా గేట్స్ ఫౌండేషన్, టీసీఎస్ కూడా పనిచేస్తారు, టాటా పనిచేస్తారు. అందరూ కలిసి కుప్పాన్ని నెంబర్ 1 చేయాలి. మీరంతా ఇక్కడ పుట్టిన పిల్లలు ఎలాంటి సమస్య లేకుండా తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి, మీరు కూడా మంచి పౌరులుగా తయారు చేయాలి. థ్యాంక్ యూ, గుడ్ లక్. థ్యాంక్ యూ తల్లి. నమస్కారం.